ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఆ ఇద్దరు స్నేహితులు ఎంతగానో ఒకరంటే ఒకరికి ఇష్టమంట, ప్రాణ స్నేహితులుగా ఉన్నారంట. ఈ ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళినా వారికి వారు తోడుగా, ఒకరికొకరు తోడుగా వెళ్ళేవారంట. అయితే ఒకరోజు ఇద్దరు కూడా వెళ్తున్నప్పుడు మాట మాట వారు ఏదో విషయంలో గొడవపడితే ఒక స్నేహితుడు చంపకేసి గట్టి కొట్టేశాడంట. కొట్టంగానే ఆ పక్కన ఉన్నటువంటి స్నేహితుడు వెంటనే అక్కడ ఇసుక మీద రాశాడంట, ఈరోజు నా స్నేహితుడు నన్ను చంపకు వేసి గట్టిగా కొట్టాడు అని రాశాడట. రాసిన తర్వాత ఇంకా ఇద్దరు అలాగా స్నానం చేద్దామని చెప్పేసి ఆ రోజుల్లో చెరువులు ఉండేటివి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళంగానే ఆ చెరువులో ఇద్దరు కూడా స్నానానికి దిగినప్పుడు ఏ యొక్క దెబ్బ తిన్నాడో ఆ దెబ్బ తిన్నటువంటి ఆ స్నేహితుడు అలాగా పూడులోనికి వెళ్ళడం స్టార్ట్ చేశాడట. అంటే కొట్టుకొని పోతా ఉన్నాడు. ఆ పూడులోనికి వెళ్తా ఉన్నప్పుడు వెంటనే ఈ స్నేహితునికి అడిగాడట, చెయ్యి పైకి ఎత్తితే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఈ స్నేహితుని చెయ్యి పట్టుకొని పైకి లాగేసి వెంటనే నిలబెట్టాడట. నిలబెట్టినప్పుడు ఆ స్నేహితుడు ఏం చేశాడంట, వెంటనే తన స్నేహితులు చేసినటువంటి సహాయమును బట్టి ఒక రాయి తీసుకొని ఆ రాయిని మరొక రాయి మీద రాశాడంట, ఈరోజు నా స్నేహితుడు నా ప్రాణమును కాపాడాడు, నన్ను రక్షించాడు అనేసి ఆ యొక్క బండ మీద రాశాడంట. రాసిన తర్వాత ఈ దెబ్బ కొట్టినటువంటి స్నేహితుడు, రక్షించిన స్నేహితుడు అడుగుతూ ఉన్నాడంట, ఏంట్రా నేను నిన్ను చంపకేసి కొడితే నువ్వు ఆ యొక్క నేల మీద ఇసుకలో ఆ దెబ్బ రాశావు, నేను నిన్ను రక్షిస్తే నీవేంటి ఆ రాయి మీద రాశావు, దాన్ని కూడా ఆ ఇసుక మీద రాయొచ్చు కదా అన్నప్పుడు ఆ స్నేహితుడు ఒక మాట చెప్పాడంట, రే ఇదిగో ఎవరైనా మనలను ఏదైనా అనినప్పుడు, మన మనస్సు గాయపరిచినప్పుడు, మనల్ని బాధ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, దానిని ఇసుక మీద రాయాలి. అనగా అది సున్నితముగా నీళ్లు వచ్చినప్పుడు వెంటనే అది ఏమైపోతుంది, తుడిచిపోతుంది. ఎవరైనా మనకు ఏదైనా సహాయము చేసినప్పుడు దానిని ఎక్కడ పెట్టుకోవాలి తెలుసా, గుండెల్లో పెట్టుకోవాలి. అదేరా స్నేహం అంటే అన్నాడంట.